Ramulu, principal sir, to gather to say about gathering. Good morning to all of you. Today we are gathered here to celebrate the International Women's Day. Once again, on the behalf of Jawahar Navodaya Vidyalaya Nizam Sagar, I wish you all the girl students, lady staff, wishing you for happy Women's Day for all of you. Why this day we are celebrating Women's Day? Why not we are celebrating Men's Day? Why? Because we are celebrating only International Women's Day. ఎందుకంటే మన సమాజం పురుషాధిక్య సమాజం. పురుషుల యొక్క ఆధిపత్యం స్త్రీల మీద చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళ హక్కులని కాలరాస్తూ సమాజం ముందు జరుగుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిసారి ప్రపంచంలో 1908 సంవత్సరంలో 1908 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో మహిళా హక్కుల మీద, మహిళా కార్మిక హక్కుల మీద మహిళా లోకం ఉద్యమాలను స్టార్ట్ చేసింది. మొట్టమొదటిసారి 1908లో న్యూయార్క్ పట్టణంలో మహిళలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల యొక్క పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. 1910లో జర్మనీకి చెందినటువంటి మహిళా ఉద్యమ నాయకురాలు జెర్లీ కాటికన్ మహిళా కార్మిక దినోత్సవం జరుపుకోవాలని, మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని ప్రకటించి వాళ్ళ హక్కులకు కొరకు పోరాటం చేయాలని మహిళా కార్మిక దినోత్సవాన్ని ప్రారంభించింది 1910లో. 1911లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరపడానికి ప్రకటించారు. అది కూడా మహిళా కార్మిక దినోత్సవం, మహిళా దినోత్సవం కాదు. కానీ అంత యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి 1988 ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఈరోజు ఫిబ్రవరి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆన్ 8th ఫిబ్రవరి. మార్చ్ 8th. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ని ప్రకటిస్తుంది. అంటే ఈ సంవత్సరం మనం మహిళల కొరకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. 2025 థీమ్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద థీమ్ ఫర్ 2025 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే? ఎనీబడి? Every program which is conducted by Government of India or UNO, there is a specific theme for that. Today, this year, the theme for the International Women's Day is Accelerate Action. What is the theme for this year? Accelerate Action. We have to accelerate the action of the women. స్త్రీ యొక్క తన యొక్క యాక్షన్ని యాక్సిలరేట్ చేయాలి, అంటే స్పీడ్ని పెంచాలి. దేంట్లో స్పీడ్ పెంచాలి? తన హక్కుల కొరకి, హక్కులను సాధించడానికి, హక్కులకు భంగం కలగకుండా ఉండడానికి యాక్సిలరేట్ చేయాలంట. ప్రతి మహిళ కూడా ఈరోజు 5 అంశాల మీద మన అడుగులు ముందుకు జరగాలి. ఫస్ట్, మొట్టమొదటి అడుగు జెండర్ ఈక్వాలిటీ, అంటే లింగ వివక్ష లేకుండా సమాజం ఉండాలి. రెండవది, ఈ సమాజంలో మహిళలకి విద్యా ఆరోగ్య భద్రత కల్పించాలి.
మూడవది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు పురుషులతో పాటు మహిళలకు కూడా ఇవ్వాలి. నాలుగవ అంశం ఏంటంటే స్వతంత్రంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని ప్రకటించేటట్టు అవకాశం ఉండాలి. లాస్ట్ది దేశ అభివృద్ధికి పురుషులు ఏ విధంగా అయితే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తారో అదే విధంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి మహిళలు కూడా ఏ వర్గంలో ఏ యొక్క రంగంలో కూడా తక్కువ కాదు. మేము కూడా పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాం. ఆ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు భారత ప్రభుత్వం కల్పించాలన్నది మహిళల యొక్క ప్రత్యేకమైన డిమాండ్. ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని మహిళని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. కానీ ఈరోజే రెస్పెక్ట్ చేసుకోవాలి, మిగతా రోజుల్లో వదిలిపెట్టాలని కాదు. ప్రతిరోజు మన అమ్మని ఏ విధంగా రెస్పెక్ట్ చేసుకుంటామో మన ముందు ఉన్నటువంటి అమ్మాయిలను కానివ్వండి, మన ముందు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయురాలను కానివ్వండి, సమాజంలో ఏ మహిళనైనా కానీ మన అమ్మలాగా భావించి మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి. అది మన భారత సంస్కృతి. కాబట్టి ఈ అవకాశాన్ని సందర్భంగా ఐ విష్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ సిస్టర్, రెస్పెక్ట్ యువర్ classmates who are there in your class, respect your teachers, respect your society, respect your country. Thank you and all.